హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? ఈ రోజు మనం అండి రొయ్యి పొట్టు కారపొడి చేస్తున్నానండి. ఈ రొయ్యి పొట్టు కారపొడిలోకి 100 గ్రాముల రొయ్యి పొట్టు తీసుకున్నానండి. ఒక గుప్పుడు కరివేపాకు తీసుకున్నానండి. అలాగే ఒక 5 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మినపప్పు, 100 గ్రాములు ఎండుమిరపకాయలు, ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి. రొయ్యి పొట్టులో వేసుకుంటుందండి. శుభ్రం చేసుకుని నీట్గా కడిగి ఆరబెట్టుకుందారండి. ఈ విధంగా కడిగి ఆరబెట్టాలండి. ఈ రొయ్యి పొట్టు ఆరి లోపల ఇందులో కావాల్సినవన్నీ రెడీ చేసుకుందామండి. ఎండుమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. రొయ్యి పొట్టు కారపొడిలోకి అన్నీ రెడీ చేసేసానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఎండుమిరకాయలు వేగించుకుందామండి. ఎండుమిరపకాయలు వేగినాయండి. తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే మూకుట్లో కరివేపాకు వేగించుకుందామండి. కరివేపాకు వేగిపోయిందండి. తీసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కింది. మినప్పప్పు వేసుకుందామండి. ఇలా దోరగా వేగనిద్దామండి. మినప్పప్పు వేగిపోయిందండి. ధనియాలు వేసుకుందామండి. ధనియాలు వేగినాయండి. జీలకర్ర వేసుకుందామండి. మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర చక్కగా వేగినాయండి. తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే మూగుట్లో రొయ్యి పొట్టు వేగించుకుందామండి. ఆయిల్ కట్ట ఏ అవసరం లేదండి. అదే మూగుట్లో వేగించుకుంటే సరిపోతుందండి. రొయ్యి పొట్టు చక్కగా వేగిందండి. ఒక స్పూను పసుపు వేసుకుందామండి. రొయ్యి పొట్టు కూడా చక్కగా వేగిందండి. తీసి పక్కన పెట్టుకుందామండి. రొయ్యి పొట్టు కారపొడిలోకి అన్నీ రెడీ చేసేసానండి. ఇప్పుడు కారపొడి చేసుకుందామండి. ఇప్పుడు ఎండుమిరగాయలు వేగించుకున్నాం కదండి. ఎండుమిరగాయలు, కరివేపాకు రోట్లో వేసుకుందామండి. వేగించిన ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుందామండి. చక్కగా నలిగిపోయిందండి.
తీసి పక్కన పెట్టుకుందామండి. రొయ్యి పొట్టు వేగించుకున్నాం కదండి, ఇప్పుడు ఆ రొయ్యి పొట్టు వేసుకుందామండి. రొయ్యి పొట్టుకి పెద్ద టైం పట్టదండి, త్వరగా నలిగిపోతుందండి. రొయ్యి పొట్టు నలిగిపోయిందండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పొడి చేసుకున్నాం కదండి, ఇప్పుడు రొయ్యి పొట్టులో వేసుకుందామండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకుందామండి. కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుందామండి. రొయ్యి పొట్టు కారపొడి రెడీ అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందామండి. ఈ రొయ్యి పొట్టు కారపొడిలో నెయ్యి వేసి తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుందామండి. ఇలాగ వేడి అన్నంలో కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. రొయ్యి పొట్టు కారపొడి చాలా బాగుందండి. అందులోకి నెయ్యి వేసుకున్నాం కదండి, చాలా రుచిగా ఉంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.